గైస్ మనకు సిటీలో అయితే వర్క్ అయిపోయిందనమాట. మనకైతే హాలిడేస్ అయితే వచ్చాయి మా కంపెనీ నుంచి అయితే. మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. పింఛన్కి అయితే చెప్దాం. అలా మనకి ఎవరో ఫోన్ చేస్తున్నట్టయింది. మనం బైక్ అయితే పక్కకైతే ఆపేద్దాం. ఎవరైతే చూద్దాం ఎవరైతే ఫోన్ చేస్తున్నారు. అరే మా తాతయ్య. హలో తాతయ్య. ఫ్రాంక్లీ మనం మర్చిపోయేవారా మొత్తం. కాదు తాతయ్య, నువ్వైతే మన ఊరికి వచ్చేసి ఇవ్వాలైనా సరే వచ్చేస్తున్నా తాతయ్య. మా తాతయ్య అయితే మా ఊరికైతే రమ్మన్నాను అనమాట. మా అమ్మ రోజు అయితే మా ఊరికైతే వెళ్ళిపోదాం. మా ఊరైతే చాలా బాగుంటుంది గైస్. మిస్ చూస్తే షాక్ అవుతాను అనమాట గైస్. అలాగే మా ఊరికి వెళ్ళేది కూడా సించన్కి అయితే చెప్పామనుకో గైస్, చాలానే ఆనందపడతాడు. మనమైతే ఇంటికైతే వెళ్ళి సించన్కి అయితే చెప్దాం. త్వరగా వెళ్ళి అయితే స్నానం చేసి రెడీ కావాలి. మా తాతయ్య చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నాను అనమాట. నేను కూడా ఇట్లా వర్క్లో పడి చాలా మర్చిపోయాను అనమాట. అనుకో గైస్, మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఇక్కడైతే బైక్ అయితే లోపలికైతే పెట్టి మన సించన్ అయితే పిలిచేది విషయం అయితే చెప్దాం. సించన్ ఏమంటాడో చూద్దాం. నేనైతే ఇంటికైతే వచ్చేసినాం. మన ఇంటికి ఇక్కడ బైక్ అయితే పెట్టేద్దాం. మనం గైస్ నేనైతే ఇక్కడ బైక్ అయితే పెట్టాడో చూసారా గైస్. మన గురించి సించాన్ అయితే బయటనే వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడైతే మన గురించి బయటనే ఉన్నాను అనమాట. సించాన్ చెప్పు ఫ్రాంక్లీ అన్నయ్య, మనం ఏంటి? అరే సించాన్, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటి మా తాతయ్య ఇంటికి వెళ్దాం అవుతున్నాం మరి ఇవాళ. నిజమా? హుయ్యా, సరేరా ఫ్రాంక్లీ అన్నయ్య, సరే వెళ్దాం. నువ్వైతే నెలైతే స్నానం అయితే చేస్తా. ప్లస్ మనమైతే స్విమ్మింగ్ పూల్ అయితే దునికేద్దాం అనమాట. చల్లగా ఎండలో అయితే చల్లగా మన వాటర్తో స్నానం చేస్తే వస్తుంది. మనమైతే నా స్నానం అయితే అయిపోయింది అనమాట. వీళ్ళైతే మనమైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందాం. లోపలికి వెళ్ళి స్నానం అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాం. స్నేహితులు డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట. చూస్తున్నారా? పదరాసించారు. మనమైతే మా ఊరికి అయితే వెళ్దాం. ప్లస్ మనం రెండిట్లయితే మన బైక్ అయితే తీసుకున్నాం. నాకు ఇదేం అర్థమవుతుంది అనమాట. మనమైతే సించన్ అయితే అడిచిద్దాం. ఏ బైక్ సించన్ అయితే లేని ఫేవరెట్ బైక్ అంటాడు. అదే బైక్ అదే తీసుకుందాం. పదరాసించాను జల్దీ. నేను బయటకైతే వచ్చేస్తే సించాన్. త్వరగా మనం అయితే వెళ్దాం. సరే ఫ్రాంక్లీనే మనం వెళ్దాం. సించన్ అయితే ఎక్కి మనమైతే మా ఊరిని అయితే వెళ్దాం. ఫ్రాంక్లీనే చెప్పరా సించాన్, మీ ఊరు ఎలా ఉంటుంది? మా ఊరా సించాన్? మా ఊరు అయితే చాలా బాగుంటుంది సించాన్. కొండలు అవి గుట్టలు చాలా బాగుంటుంది అంటే ఎలాగో చాలా సంవత్సరాలు. ఫ్రాంక్లీనే ఈరోజు వెళ్ళుడే. సరే గైస్, మనమైతే మన ఊరి దగ్గరికి అయితే వెళ్దాం అన్నమాట. చాలా రోజులు మనమైతే బయలుదేరుతున్నాం. మా తాతయ్య కూడా ఫోన్ చేసి అయితే చెప్దాం. ఊళ్ళకి సించన్ ఏమో అడుగుతున్నావు కదరా నువ్వు? ఫ్రాంక్లీనే, మీ ఊరు బాగా చూడ దూరమా? సించాన్, మా ఊరైతే చాలా దూరం. దగ్గరకు వచ్చేసాంగా. సించాన్ చూసావా మన ఊరికైతే ఎంత బాగుందో? ఫ్రాంక్లీనే, మన ఊరైతే చాలా బాగుంది. కొండలతోటి చాలా బాగుంది గైస్. ఫ్రాంక్లీ అన్నల ఊరు. సించాన్ చూసావా ఇదే అనమాట గైస్. మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే గైస్ ఇదైతే మన బ్రిడ్జ్ అయితే ఎక్కాలన్నమాట. బ్రిడ్జ్ ఎక్కి ఇట్లా స్ట్రేట్గా వెళ్ళామనుకో అప్పుడు వస్తుంది మా ఏంటంటే చాలా రోజులు అయ్యేలాగా. మా తాతయ్య వాళ్ళు అయితే కుండ పైన ఉంటాడు గైస్ చిన్న. మనమైతే వెళ్దాం. ఫ్రాంక్లీనే చెప్పరా సించాన్? అన్నయ్య, మీ ఊరైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి రావాలి. వద్దాంరా సించాన్. మీకు ఇదైతే నచ్చితే కామెంట్ చేయండి అన్నమాట. చెప్పరా సించాన్? అన్నయ్య, ఎంతసేపు నాకు ఇలా చాలా బోర్ కొడుతుంది. అరే ఆగరా, బ్రిడ్జ్ దిగంగానే కొండపైకి ఎక్కాలన్నమాట. ఇంకా చాలా దూరం ఉంది రా సించాన్ మన ఇల్లు. ఫ్రాంక్లీన్ సరే అన్నయ్య, మరి క్లైమేట్ ఎంజాయ్ చేయరా సించాన్? ఫ్రాంక్లీన్ అన్నయ్య. గైస్ మనమైతే ఇక్కడ బ్రిడ్జ్ మీద దిగుతున్నాం అనమాట. ఇట్లా నుంచి మనమైతే కొండపైకి ఎక్కాలి లెఫ్ట్ తీసుకొని. చూస్తున్నారా గైస్, మనమైతే బ్రిడ్జ్ అయితే దిగామన్నమాట. మనమైతే లెఫ్ట్ తీసుకొని ఇక మనమైతే మా తాతయ్య ఇంటికి కొండపైకి అయితే ఎక్కాలన్నమాట. చిన్న కొండపైన ఉంటుంది గైస్ ఒకటి ఇల్లు అనమాట. మీకు అయితే చాలా అడ్వెంచర్ అయితే చేయాలి. చెప్పరా సించాన్? అన్నయ్య, మీ ఊరైతే నాకు చాలా నచ్చింది. అడ్వెంచర్ అంటున్నావు, మరి ఏం కాదు, భయపడకరా సించాన్, నేనున్నా. ఫ్రాంక్లీ అన్నయ్య. గైస్ ఇక్కడైతే చూస్తున్నారు ఇదే అనమాట. పెద్ద కనిపిస్తుందా మీకు? ఇటు రైట్ సైడ్లో ఇదే అనమాట కొండ. సించాన్ చూసావా ఇదే కొండ? చెప్పు ఫ్రాంక్లీ అన్నయ్య, ఇదే కొండ చాలా బాగుంది. సో గైస్ ఇదే కొండ అనమాట. మనం ఒకసారి దిగైతే చూద్దాం. చాలా రోజులు అయ్యే కొండ దగ్గరికి అయితే ఇక్కడ రోడ్కి అయితే ఆపిద్దాం. దిగరా నువ్వు సించాన్? నేను దిగానన్నయ్య. నువ్వు గైస్ ఇదే అనమాట. మా తాతయ్య ఇంటికి వెళ్ళంటే ఇదే రోడ్ అట. చెప్పరా సించాన్? ఫ్రాంక్లీ ఇంత పెద్ద కొండకి? సించాన్, నువ్వు ఎక్కరా ఫస్ట్? ఎక్కరా సించాన్? ఎక్కట్లేవేంట్రా, చూస్తున్నావా? ఎక్క ఫ్రాంక్లీ అన్నయ్య. గైస్ ఇదే అనమాట కొండ. ఇంత పెద్ద కొండ అయితే మనమైతే చాలా లాంగ్ డ్రైవ్ అయితే చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే మనదైతే మా తాతయ్య ఇల్లు అయితే వస్తుంది అనమాట. నేను దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చెప్పరా సించాన్? ఫ్రాంక్లీనే, ఇంకెంత దూరం అన్నయ్య మీ ఇల్లు? దగ్గరికి వచ్చేసాం రా. ఈ కొండెక్కితే మా ఇల్లేరా? సరే ఫ్రాంక్లీ అన్నయ్య,
గైస్ ఈ కొండ దగ్గరికి అయితే వెళ్ళాం. మనమైతే ఇంకా ఇట్లా వెళ్ళాలి, దూరంకి అయితే వెళ్ళాలి గైస్. మనమైతే ఈ కొండ అయితే దాటితే మన ఇల్లు అన్నమాట, మా తాతయ్య వాళ్ళ ఇల్లు దగ్గరికి అయితే వచ్చేస్తాం. సించన్ ఏం మాట్లాడలేవు. ఏంటనే మీ ఇల్లు చాలా దూరం ఉంది. అరే వచ్చేసాం రా సించాను, కొద్దిగా ఓపిక పట్టావేంట్రా, ఇదే రా చూసావా, ఇదే రోడ్ పట్టుకుని వెళ్ళాలనుకో మా ఇంట్లో అయితే వచ్చేసింది. కనిపిస్తున్నారు సించాను. ఫ్రాంక్లిన్ అన్నయ్య మీ ఇల్లు నాకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందిరా మీకు మా ఇల్లు? కనిపించిందా నిజంగా? ఫ్రాంక్లిన్ అన్నయ్య కనిపించిందా రసించాను? ఫ్రాంక్లిన్ నిజంగానే కనిపించింది. ఇంకా రాలేదురా మా ఇల్లు చాలా దూరం ఉంది రసించాను. అలా ఎందుకు అప్పుడు చెప్పి ఉట్టే చెప్పా అన్నయ్య. వేసి మన ఇదేనమాట, ఇదే రోడ్ పట్టుకుని అయితే వెళ్ళాలి. నేను కూడా చాలా రోజులు అయితే రాక ఇదే ఇల్లు పట్టుకుంటే మా తాతయ్య ఇల్లు అయితే వస్తా అని చెప్పిండు మా తాతయ్య. ఇదే రూట్ అనమాట, కన్ఫామ్గా ఇట్లనే పోవాలి. చాలా దూరం ఉంది గైస్ మా ఇల్లు అయితే, అంత ఓపిక పట్టండి. చెప్పు రసించాను, ఏం మాట్లాడలేదు. అన్నయ్య చెప్పాలి. ఇంకా చూసా గైస్ మా ఇల్లు అయితే వచ్చేసింది అనమాట. ఎలా ఉంది రసించాను మా ఇల్లు? అన్న చాలా బాగుంది అన్నయ్య. దిగరా సించాన్ అయితే దిగిండి అన్నమాట. అలాంటి మన ఫ్యామిలీ అయితే చూపెడతాను మీకు. ఇక్కడ అయితే మా ఫ్యామిలీ ఉంటారు, అయితే పిలుస్తాను, అలాగే సర్ప్రైజ్ ఇద్దాం మా ఇంటికి. ఫ్రాంక్లిన్ అన్నయ్య చూసారా గైస్, ఇదే అనమాట ఫ్యామిలీ. ఫైనల్ అయితే మన ఫ్రాంకిల్ అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల ఇంటికి అయితే పైకి అయితే ఫైనల్ ఎక్కడ కలిసాడు అనమాట. ఈ వీడియో ఇంతేనమాట. బాయ్ గైస్.